తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? గఫార్ గారు. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్, అదే బ్రోకరేజింగ్ చేస్తాను. మరి ఎంతమంది పిల్లలండి? ఒక్కడేనండి. చదువుకున్నారా? మొత్తం సెటిల్ అయిపోయారా? సెటిల్ అయిపోయారు. మరి ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? బాగానే ఉందండి. వృద్ధాప్యం పింఛన్ ఇస్తున్నారు. నిషిద్ధమైన ప్రజలకి ఏదో రూపేణ సాయం చేస్తున్నారు. మరి మంచిది కాదు కానీ మనం చెప్పలేకపోయినా మంచిది కాకుండా పోదుగా, మంచి కాకుండా పోదుగా, అది వాస్తవం. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటేనండి, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమంది సంక్షేమ పథకాలు ఇచ్చారండి పేదలకి. అవన్నీ ఎలా అనిపిస్తున్నాయండి? మనం బాగుందనుకుంటామే ఉందమ్మా, నిషిద్ధం అయిపోయారు జనం. ఏమి అన్నీ బాగున్నాయి, ప్రజలే బాగోలేరు. అట్లాంటి పరిస్థితికి మరి ఏదో రకమైనటువంటి సాయం చేసి ఒక్క పూట అన్నానికి 10 రోజులు అప్పస్తుండి నడిచేవాడికి ఎంత బలం వస్తుందో ఏదో ఒక సాయం చేస్తే మంచిది. కానీ సాయం లేకుండా నడవటం అనేది సామాన్యమైన విషయం కాదు కదా. అందుకని మంచేనమ్మా, మంచే. ఆయన మన అనలేకపోయినా ఆయన చేసిందంతా మంచే. మరి ఈ పెన్షన్ ఇవ్వడం కానీ, ఈ వాలంటరీ వ్యవస్థ కానీ ఎలా పనిచేస్తుందండి? వాలంటరీ వ్యవస్థ అసలు ఎలా పనిచేస్తుంది? మంచి చేస్తుందా లేదా లంచాలు తీసుకొని పనిచేస్తుందా? బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. అసలు పనిచేయటం అంటే ప్రతి విషయానికి ఎవరో వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు అంతకుముందు ప్రభుత్వం. ఇప్పుడు అసలు చేసే పనే లేదు. ఎవరో అమ్మ ఇది విషయం అంటే వాళ్ళే 1 మాట 2 వచ్చి 2 మాట 3 మాట తిరిగి అన్ని సమస్యలు నెరవేరుస్తున్నారు. ఇది ఎంత తేలికైందో మనం చెప్పడం కన్నా అందరికీ తెలుసమ్మా. ఇది బాగుంది, చాలా బాగుంది. మరి అవే కాకుండా అసలు మరి జగన్ గారు మళ్ళీ అంటే స్కూల్స్, మీకు చాలా వయసు ఉంది, మీరు మీ పిల్లలు చదువుకున్నప్పటికీ అప్పటికి గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయండి? బాగానే ఉన్నాయండి. మనిషికి 15,000 ఇవ్వటం అంటే 15 కోట్లు ఇచ్చినట్టే. ఎందుకంటే 15,000గా రూపాయి వచ్చేసిందంటే వాళ్ళకు వస్తుంది, సామాన్య మానవుడికి వస్తుందా? పిల్లోడికి చదివి ఈ కట్టలేక చాలామంది ఇళ్లలో పెట్టుకున్నారు. ఇప్పుడు కాస్త స్కూల్ కన్నా పంపిద్దాం అనేటువంటి నిర్ణయం ఎందుకు వచ్చింది? ఈ 15 రూపాయలు 15 కోట్లు అంత బలం కనుక ఇప్పుడు పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు, అన్నీ బాగా ఉన్నాయమ్మా. మరి అంతేకాకుండా ఇప్పుడు మీరు మైనారిటీలకు కూడా మరి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి బాగా అధికారులు ఇస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చండి? గతంలో ఉన్నాయా ఇవన్నీ? ఏమంటే మైనారిటీలు అని కాదండి, ప్రజల్లో ఎవరు నిజ బ్రహ్మాండంగా ఉంటారో ఏ వర్ణమైనా వాళ్ళకి ఎప్పుడూ రాణింపబడుద్దండి. మైనారిటీ ఎవరు, ఇంకోళ్ళు ఎవరు, అందరు భారత ప్రజలమే, అందరు అంతర్రాష్ట్ర జాతీయులమే. చంద్రబాబు నాయుడు గారు అలా అంటలేదు కదండి. మరి నా మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏదన్నా మేలు చేసామంటే అది మా ప్రభుత్వంలోనే అంటున్నారు కదండి. వాడుకుంటారేమో, రకరకాలుగా వాడుకుంటారు కదండి, తెలవుందేముంది, అది అంటాం సహజమే. అయితే చేసింది మరి నిజాన్ని మనం కప్పలేం కదా. అందుకని ఆయన పక్షాన జనం నిలబడాల్సి వచ్చింది, అవసరం కొద్దిగా నిలబడాల్సి వచ్చింది. ఆయన అవసరాన్ని తీర్చాడు కనుకే నిలబడాల్సి వచ్చింది. మాటలు అయితే ఎందుకు నిలబడతారండి? మాటలు ఎందరో చెప్పారు, నిలబడ్డారా? ఇప్పుడు నిజం కనుక ఆయన పక్షాన నిలబడుతున్నారు, అది పరిస్థితి. మరి రాబోయే 2024లో మళ్ళీ జగన్ గారు గెలిచే అవకాశం ఉందంటారండి? బ్రహ్మాండంగా, మామూలుగా కాదు, చాలా మెజార్టీగా బ్రహ్మాండంగా గెలుస్తారండి. అసలు ఇది ఎట్లా ఉందంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని కాచుకుని ఉన్నారండి జనం. ఆయన మట్టి గెలిపిస్తారు. ఆ నాన్నగారు చేసిన మేలు, ఆయన చేసిన మేలు చాలా మంచి మేలమ్మా. మరి ఆయన ఓడించాలని మరి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని వస్తున్నాయి కదండి. జగన్ గారిని గద్దె దించాలని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా. అంటారండి, ఎందుకంటారు? అంటే ఇవన్నీ అనకుండా ఎట్లా ఉంటారమ్మా, వాళ్ళ దానికి వాళ్ళు అంటారు. అయినా నిజాన్ని దాయలేం కదా. నిజం సత్యమే. జగన్ వచ్చేది.